సో మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 3వ అధ్యాయం యొక్క చరిత్ర ఏంటి? పౌలు ఏథెన్సులో ఉండగా ఏం చేశాడట? ఏథెన్సులో ఉండి ఉన్నప్పుడే బెరయా నుండి తిమోతి ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్సులో నుండి తిమోతిని తెస్సలోనికకు పంపించాడు. ఎందుకు పంపాడు? వారిని స్థిరపరచడానికి. రైట్. ఇప్పుడు మరొక్కసారి 2వ వచనం చూడండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. అసలు వీళ్ళ స్థిరత్వం కోల్పోవడానికి ఏం కారణాలు అవుతాయి? శ్రమలు కారణం అవుతాయి. విశ్వాసం నుండి తొలగిపోవడానికి బలమైన కారణాలు ఏమవుతాయి? కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు సేవకులందరూ చల్లబడిపోవడానికి ఏం కారణాలైనాయి అంటే మీరే స్థిరంగా లేరని అర్థం. ఎంత చక్కగా చెప్తున్నారు. శ్రమలు కారణమయ్యాయి. శ్రమలు మనకేం ఆశ్చర్యం కాదు, కొత్త ఏం కాదు. యేసు ప్రభు కాలం నాటి నుండి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. యేసుని అనుసరించు వారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాల్సిందే. యేసు ప్రభు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పాడు, మీకు ఈ భూమి మీద శ్రమ కలుగును, అయినను జడియకుడి, అయినను మీ హృదయం కలవరపడనీయకుడి, ఎందుకంటే ముగింపు విజయవంతంగా ఉంటుంది అని ఇన్ని గనం చెప్పినా కూడా ఖచ్చితంగా మరలా ఎందుకో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన విశ్వాసం కూడా బలహీనమైపోతుంది. శ్రమ ఏ కోణంలో వచ్చినా కానీ, ఎస్పెషల్లీ పాస్టర్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి కూడా సాతాను ఉపయోగించే బలమైన ఆయుధం శ్రమ. అది ఏదైనా రావచ్చు. అది అనారోగ్యత కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనుషుల నుండి వచ్చే వ్యతిరేకతలు కావచ్చు, రేపు భయంకరమైన సంఘ విద్రోహ శక్తుల ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు. ఏదైనా కానీ వాటికి అల్టిమేట్ గురి మాత్రం ఏంటి? నిన్ను దేవుని నుండి దూరం చేయాలంతే. శ్రమ సంఘమును ఎక్కడ పాడు చేస్తుందో అని మరి ఇప్పుడు శ్రమ లేకుండా చేయడానికి ప్రార్థన చేయమని పంపాడా తిమోతి నువ్వు వెళ్ళి పో సైతానా అని చెప్పేసి రావాలా? నువ్వు వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసి వాళ్ళకున్న శ్రమలను తొలగించి రమ్మని పంపించాడా? ₹1,00,000 ఇచ్చి కొంచెం వాళ్ళకి అన్ని బాధలను తీర్చేసి రమ్మన్నాడా? ఏంటి మరి తిమోతిలు ఏం చేయాలి మరి అక్కడ? నువ్వేం ఉద్ధరిస్తావా? మా దగ్గరకు వచ్చి మాకున్న కన్నీరు తుడుస్తావా? మా బాధలు తుడుస్తావా? మా కష్టాలు తీరుస్తావా? ఏంటి తిమోతి వెళ్ళి చేయాల్సిన పని? అయ్యలారా, ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరో వచ్చి క్షణాలలో మన సమస్యలను తీసేస్తారని. కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అరే ఒక్కడు కూడా నన్ను ఆదరించట్లేదేంటి, ఒక్కడు కూడా నన్ను పట్టించుకోవట్లేదేంటి అంటే ఎవరైనా వచ్చి క్షణాలలో నీ సమస్య తీసేస్తారు అనుకున్నావా? అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అలా ఎప్పుడు జరగదు. అవి మన జీవితకాలం అంతా ఉంటాయి. మరి తిమోతిని వచ్చి ప్రయోజనం ఏంటి నా దగ్గరికి? పౌలు వచ్చినా తిమోతి వచ్చినా మాకేం ప్రయోజనం? సమస్యలు తీరిపోతాయా? నో. తిమోతి యొక్క అవసరత ఏంటి, పౌలు యొక్క అవసరత ఏంటంటే ఈ శ్రమలలో కూడా నువ్వు చెక్కు చెదరకుండా నిన్ను స్థిరపరచేదే తిమోతి పరిచర్య, పౌలు పరిచర్య. పాస్టర్స్ మీరు ఎప్పుడు మీరు అనుకోకండి, ఇక నేను వెళ్ళి ఏదో ఒక అద్భుతం చేసేస్తా, వాళ్ళ సమస్య తీర్చేస్తా. అది నీ పని కాదు. విశ్వాసులకు ఏ కష్టం వచ్చినా అయ్యగారు రండి ప్రార్థన చేయడానికి పిలుస్తారు, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ అల్టిమేట్గా విశ్వాసుల మనసులో ఉండాల్సింది ఏంటి? ఈరోజు సమస్య పోతుంది, రేపు ఇంకోటి వస్తుంది. ఎన్ని వచ్చినా దేవుని మీద నీకున్న విశ్వాసం నుండి మాత్రం నీవు తొలగిపోవద్దు. అది సేవకులు చేయాల్సిన పని. ఈరోజు తిమోతిని ఎందుకు పంపుతున్నాడు? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు. శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు. పాస్టర్లు కదిలింపబడకుండా చూసుకోండి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది మనకు. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక రకమైన కృంగిపాటు అన్నది వచ్చేస్తుంది. సాతాను యొక్క కుట్ర ఇది. సేవకుడిని శ్రమలలో ఇరికించేస్తే, బంధకాల్లో పెట్టేస్తే అయిపోయి సంఘం అంతా పతనం అయిపోతుంది. కాబట్టి సేవకుడు ఫస్ట్ స్టాండర్డ్గా ఉండాలి. ఎన్నన్నా రాని, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ నేను దేవుని మీద ఉన్న నా విశ్వాసాన్ని విడిచిపెట్టను, ఆయన నాకు అప్పగించిన పరిచర్యను విడిచిపెట్టను. ఈరోజు సేవకులు దయచేసి అట్టి గట్టి నిర్ణయం తీసుకోండి. నేను అంటున్నాను, దేవుడు ఏ సేవకునికి క్షణాలలో అన్ని అద్భుతాలు చేసేసి కష్టాలను తీర్చేసి నిలబెట్టిన పరిస్థితులు దాఖలాలు బైబిల్లో లేవు.
అపోస్తలుడైన పౌలు చనిపోయేదాకా చివరికి అసలు మరణం కూడా ఎలా పొందాడు? శిరచ్ఛేదనం అంటే అది కూడా చాలా కష్టమైన పని. ఎందుకు? దేవుడు చేయలేకనా? కాదు. మన ప్రధాన యాజకుడు నడిచిన అడుగు జాడలు అవి. ఆయన వెనుక మనం నడవాల్సిందే. ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన తన బిడ్డల్ని ఆ మార్గం గుండానే, ఆ కొలిమి గుండానే తీసుకెళ్తున్నాడు. ఎందుకు అనంటే శ్రమల వలన మనము శుద్ధీకరించబడతాం, పరిపూర్ణతలోనికి వస్తాం. అది లేకపోతే కల్తీ బంగారం వస్తుంది పరలోక రాజ్యానికి. వీటి గుండా వెళ్తే మళ్ళీ ఇంకొక లూసిఫర్ తయారవుతాడు. అక్కడికి వెళ్ళి ఉన్న పాటున అదే లోపముతో, అదే అపవిత్రతతో, అదే బలహీనతలతో నిన్ను కూడా తీసుకొని వస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ లూసిఫర్ యొక్క అనుచరులు తయారవుతావు. అలా దేవునికి ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక లూసిఫర్ తయారయ్యాడు కదా, వాడితోటే ఇంత పెద్ద సమస్యలు వస్తే ఇంతమంది లూసిఫర్లు తయారయ్యారు అనుకోండి రేపు పరలోకంలో. దేవుడు చేసే కొత్త సృష్టి ఇంకా భయంకరంగా మారిపోతుంది. అందుకొరకు దేవునికి అది ఇష్టం లేదు. ఏది ఉన్నా మన లోపల చిన్న బలహీనత ఉన్నా దాన్ని పూర్తిగా ఫిల్టర్ చేయాల్సింది ఎక్కడ? రైట్. శ్రమల వలన మనము పరిపూర్ణం అవుతాం. శ్రమ లేకపోతే పరిపూర్ణత ఉండదు. దేవుడు తీసేయాలంటే తీసేయగలడండి. తీసేయగలడు అని రుజువు చేయడానికి ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు దేవుడు. చేయలేదా? ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించాడు దేవుడు. అంటే ఆయనకు సామర్థ్యం ఉంది అని రుజువు చేసుకోవడానికి అద్భుతాలు చేస్తాడు. కానీ సంపూర్ణంగా చేయడానికి మాత్రం శ్రమలను కూడా తీసుకెళ్తాడు. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఆయన సమర్థుడు అని రుజువు చేయడానికి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ నిన్ను సంపూర్ణంగా చేయడానికి మాత్రం శ్రమల గుండానే తీసుకెళ్తాడు. నేను చేయలేక కాదు అంటున్నాడు ఆయన, చేయగలను. కానీ నిన్ను ఈ మార్గం గుండా తీసుకెళ్ళాలి. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు. కదిలింపబడకుండా స్థిరపడాలి. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. అసలు ఏంటి దాని గురి ఏంటి? ఆ స్టోరీ అంటే ఒకరోజు వరద వస్తుంది, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది. ఉట్టి కొండ మీద ఉన్న ఇంటికి వస్తుందా, ఇసుక మీద ఉన్న ఇంటికే వస్తుందా? రెండింటికి సమానంగా వస్తుందా? విశ్వాసులకు శ్రమలు వస్తాయా, అన్యజనులకు శ్రమలు వస్తాయా? ఎవరికి ఎక్కువ వస్తాయి, ఎవరికి తక్కువ వస్తాయి? అందరికీ సేమ్. మీకున్న కష్టాలే వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న కష్టాలే మీకు. మరి ఏంటి తేడా మనకు? భయంకరమైన వరద తుఫాన్లు వస్తున్నాయి. అది ఊరికి వచ్చిందంటే ఊరు ఖచ్చితంగా అందరూ ఆ తుఫాన్ను అనుభవించాల్సిందే. కానీ మనము దేవుని నమ్మిన బిడ్డలకున్న ప్రత్యేకత ఏంటి? మీ ఇంటి మీకు తుఫాన్ రాదా? ఒకటే ఒక తేడా. నువ్వు బండ మీద కట్టుకున్నావు, వాళ్ళు ఇసుక మీద కట్టుకున్నారు. నువ్వు దేవుని మాట మీద కట్టుకున్నావు, వాళ్ళ పరిస్థితుల మీద కట్టుకున్నారు. తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరు బండ మీద కట్టారో, ఎవరు ఇసుక మీద కట్టారో తెలవాలి కదా. మరి నీ విశ్వాసం ఎలా ఉందో, అది స్థిరంగా ఉందా, చెదిరిపోయిందా తెలవాలంటే మరి తుఫాన్ రావాలి కదా. తుఫాన్ వచ్చినప్పుడు సమస్య ఏంటంటే ఇసుక మీద కట్టబడినట్టు కదిలింపబడుతున్నాయి బిల్డింగ్లన్నీ. అది ప్రాబ్లం. ఇప్పుడు సూటిగా నిన్నే అడుగుతున్నా, ఇక్కడున్న వారందరినీ సేవకులను అడుగుతున్నా, సమస్య రాగానే మీరు స్టాండర్డ్గా నిలబడగలుగుతున్నారా? కదులుతుందా బిల్డింగ్? క్రాక్లు వస్తున్నాయా? అదే క్రాక్లు వస్తేమంటే ఏదో ఒక రోజు పడుతుంది. బండ మీద కట్టబడిన ఇల్లు షేక్ అవుతుందా? షేక్ కూడా కాదు. షేక్ అయిందంటే పడిపోవడం రెడీగా ఉందని అర్థం. నో, షేక్ కూడా కానివ్వద్దు. ఎందుకో చెప్తున్నాను. 112వ కీర్తన చదివే ఉంటారు కదా మీరు. 6వ వచనం, 112వ కీర్తన 6వ వచనం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. అట్టివారును అప్పుడప్పుడు కదిలింపబడరు. ఎప్పుడును కదిలింపబడరు. కరెక్టే ఉందా? కొంచెం షేక్ అయినాం సార్ అంటున్నారు మీరు. అట్టివాడు షేక్ కూడా కాడు. వింటున్నారు అయ్యాలారా? షేక్ ఎందుకు అవుతున్నారు? ఇసుక మీద ఉన్నదైతేనే షేక్ అవుతుంది. బండ మీద ఉన్నది షేక్ కాదు. బండ మీద ఉన్నది కదిలింపు, దానికి జర్క్స్ కూడా రావు. తుఫాన్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు బిల్డింగ్ ఏమైనా కదలికలు జరుగుతాయా? షేక్ ఎందుకు అవుతుంది? కింద ఇసుక తొలగిపోతే షేక్ అవుతుంది ఫౌండేషన్కి. బండ మీద కట్టబడినది తుఫాన్ రాని, పిడుగు పడిన ఏమైనా కానీ కనీసం ఇట్లా వైబ్రేషన్ కూడా కాదు మీకు. ఎంత పెద్ద ఉరిమినా కూడా ఇల్లు షేక్ కాదు. ఎందుకు షేక్ అవుతుంది? అట్టివాడు ఎన్నటికి కదిలింపబడ్డాడు. ఏ పరిస్థితి అన్నా రాని, మీరు ఎన్నెన్న సమస్యలు పెద్ద లిస్ట్ చెప్పండి నాకు.
ప్రపంచంలో ఎవరికి రాని కష్టాలనే మీకే వచ్చినాయి, అయినా పర్వాలేదు, అట్టివాడు కదిలింపబడ్డాడు. అది స్థిరత్వం అంటే. తిమోతి గారు ఇప్పుడు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? విశ్వాసం ఎట్లా తయారు చేయాలి? నువ్వు తుఫాను రాని, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఏదైనా యేసు ప్రేమ నుండి కనీసం ఒక ఇంచు కూడా కదలొద్దు అక్కడ నుండి. కనీసం ఇట్లా షేక్ వచ్చినా కూడా క్రాక్లు వస్తాయి, రావద్దు. అట్టివాడు కదలింపబడకుండా ఉంటాడు. ఎట్టివాడు అసలు ఇంకేంటి, వాళ్ళ గురించి ఏం స్పెషాలిటీ ఉందో చూడండి. అట్టివాడు ఎప్పుడునూ కదిలింపబడ్డాడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. 7వ వచనం చూడండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి. ఆగండి. ఎందుకు కదిలింపబడ్డాడు ఈయన? వాని హృదయం ఎవరిని ఆశ్రయించున్నది? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఎందుకు సార్ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కనీసం షేక్ కూడా కారు మీరు అంటే, నేను తాగాను ఆ షేక్ కావడానికి? నో. ఎక్కడున్నాను నేను? నీతిమంతుడట ఆపద రాగానే పరిగెత్తుకుంటూ ఎక్కడ ఆశ్రయిస్తాడట? ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోతాడట. మనకేదో గొప్పలో మన కాదు, మనం ఏదో స్టాండర్డ్ మనుషులు మన కాదు. ఏది వచ్చినా నాకేం కాదు, ఏ రోగం వచ్చినా నాకేం కాదు. కొంతమంది వాళ్ళ సొంత ఆరోగ్యం మీద డప్పులు కొట్టుకుంటారు. మేము తిన్న తిండి అట్లాంటిది, మాకు వంశం అట్లాంటిది అని దాని మీద నమ్మకం పెట్టుకోను కాదు. ఇక్కడ అందరితో కొట్టుకుపోవాల్సిన వాళ్ళమే మనం కూడా. కానీ ఎందుకు కదలింపబడకుండా ఉన్నాం? ఎవరిని ఆశ్రయించాం? అతని హృదయం యెహోవాను ఆశ్రయించినది కనుక అక్కడ సురక్షితంగా ఉన్నాం, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాం. భయంకరమైన తుఫాన్లు, వరదలు వస్తున్నాయి, ఒక మంచి బండ కిందకి వెళ్ళిపోయి నిలబడ్డాం. ఏంటి మనకేం ప్రాబ్లం? ఏ పిడుగులు పడ్డా, ఏది పడ్డా ఒక బండ కిందకి వెళ్ళిపోయి సురక్షితమైన రెక్కల కిందకి మనం వెళ్ళిపోతే ఇంక భయం ఎందుకు? మనం ఆశ్రయించింది ఎవరినో ఒకసారి ఊహించండి. మీరు నరులను నమ్ముకునిరా, వ్యర్థమే. రాజులను నమ్ముకునుట వ్యర్థమే. ఏ గవర్నమెంటో ఇంకెవరినో అధికారులను నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా సున్నా. ఏదో ఒకరోజు అందరి చేతులు ఎత్తాల్సిందే. కానీ యెహోవాని నమ్ముకొనిన వాడు ఎన్నటికీ అవమాన పొందాడు, సిగ్గునొందాడు. యెహోవాని ఆశ్రయించిన వాడు, ఆ నీతిమంతుడైన వాడు తన హృదయాన్ని ఆయన ఆశ్రయించి స్థిరపరచుకుంటాడు. కాబట్టి అట్టివాడు దేనికి జడియడు. ఏమనరా అని ప్రాణం తీస్తారా? తీసుకోండి. దుర్వార్తకు భూమిని తలకిందులు చేస్తారా? చేసుకోండి. ఏమైనా చేసుకోండి. ఎందుకంటే సేఫ్ ప్లేస్లో ఉన్నాను నేను. ఏం చేయగలుగుతుంది సాతాను? ఏం చేయాలని ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి సాతాను? నీ ప్రాణం తీయాలంటే నీ ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? మరి ఎందుకు భయం నీకు? దేవుడు అనుమతినిస్తే పోవాల్సిందే. అది దానికి నువ్వు ఏమైనా చెయ్యి, పోవాల్సిందే. సరే, దేవుడు అనుమతి ఇచ్చినాక నాకేంటి నష్టం? ఆయన దగ్గర రమ్మంటున్నాడు, పోతా. ఏం భయం? నీ ప్రాణం ఏం పోదు, ఏం టెన్షన్ పట్టుకోకండి. పెద్ద పని అంతా పూర్తి చేసుకునే వాళ్ళు పోయడానికి రెడీగా ఉన్నట్టు మాట్లాడతారు కొంతమంది. వెళ్ళిపోతుంది, సరిగా అయిపోయింది నా పని, ఏం కాలేదు, ఇంక మస్తు ఉంది చేయాల్సిందే. ఏం పని చేయకుండా తప్పించుకుంటారు. ఇన్ని శ్రమల గుండా ఇవన్నీ దెబ్బలు తప్పించుకొని పోతారు. దేవుని ఆశ్రయించిన వాడికి శ్రమలు అధికంగా వస్తాయి, కానీ స్థిరంగా ఉండాలా. మనం స్థిరంగా లేకపోతే విశ్వాసులను స్థిరపరచలేము. మనం కదిలింపబడితే విశ్వాసులను బలపరచలేము. సేవకులారా, సాతాను యొక్క గురి ఫస్ట్ సేవకులందరినీ వైబ్రేట్ చేసి ఒక్కసారి షేక్ చేసేస్తే భయపడుకుంటూ కూర్చుంటారు అన్నమాట అనుకున్నాడు సాతాను. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు ఏం న్యూస్ అన్న రాని. సార్, నెక్స్ట్ యాంటీ కన్వర్షన్ బిల్ మన దగ్గర వస్తుందట సార్. వామ్మో, నెక్స్ట్ చర్చలన్నీ గొలగొడతారట సార్. మొన్న ఒక ఆమె వచ్చింది మా ఇంటికి, అన్యురాలు, దేవుడు నమ్మలేదు కానీ వచ్చి గట్టిగా మా గడప దగ్గర నిలబడి గట్టిగా ఏడ్చేస్తుంది. ఎంత ఏడుస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోయారేమో అనుకున్నాను. ఏంటమ్మా కొంచెం ఆగి చెప్పు, పరిస్థితి ఏంటో తెలియకుండా ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లా స్పందించాలో అర్థం కావట్లేదు. మా ఇల్లు గొలగొట్టేశారు పాస్టర్ గారు, మా ఇల్లు గొలగొట్టేశారు పాస్టర్ గారు. ఏంటి అంటే హైడ్రా వచ్చేసి మా ఇల్లు గొలగొట్టేసి పాస్టర్, అంత మట్టి పాలు అయిపోయింది పాస్టర్ గారు. ఓ గట్టిగా ఏడుస్తుంది. ఆమె ఉండేది వేరే చోట, ఆమె వాళ్ళ అమ్మ కట్టించిన ఇల్లు ఒకటి ఉంది, అది కిరాయికి ఇచ్చారు. హైడ్రా కాలువ పక్కన ఉందని చెప్పేసి అది కూలగొట్టేశారని ఎవరో వార్త చెప్పారట. పరుగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి, రామ్నగర్ అంటే ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆమె వార్త అందింది, మీ కాలువ పక్కన ఉన్న ఇల్లు కూలగొట్టేస్తున్నారు అనగానే ఇక వాళ్ళ ఇల్లు కూలిపోయింది అనుకో పరుగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఇంటికి కూడా పోకుండా ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ చర్చికి వచ్చేది, చనిపోయింది ఆమె. వాళ్ళ కూతురు వచ్చి తెగ ఏడుచేస్తుంది. ఎంత ఏడుస్తుందనంటే ఏంటి ఇది మా బాధ అంతా అంటే,
హైడ్రా వచ్చి మా ఇల్లుని కూల్చేసేసారు. ఆ వార్త విని చచ్చిపోయిన ఇంట్లో శవం చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు చూసారా, అలాగే ఏడుస్తుంది. ఆగం ఏమైంది అసలు, ఏంటి పరిస్థితి అంటే, అయ్యా హైడ్రా ద్వారా ఇళ్ళల్లో గొలగొట్టేస్తున్నారంట. ఇంతకు తీరా చూస్తే అసలు ఇల్లే గొలగొట్టలేదు వాళ్ళది. జస్ట్ వార్త వచ్చిందట, ఆ కాలువ పక్కనున్న ఇల్లులు కూడా గొలగొట్టేస్తారట. కొంతమందికి అట అంటే చాలు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అట్లా అట అన్నదానికే హార్ట్ అటాక్ వస్తే ఇక నిజంగా కళ్ళ ముందు నిలబడి కూలిపోతున్నా కూడా గుండె ధైర్యంగా ఎప్పుడు వస్తారండి? అటాలతోటే అటాక్. చర్చిలు కూలగొట్టేస్తారట. నిజం, ఇవి కొంతమందికి అట అనేది చాలా ప్రమాదం. ఇది లోకస్తుల యొక్క పరిస్థితి. వాళ్ళకు ఒక చిన్న వార్త, ఒక దుర్వార్త వస్తే చాలు, అమ్మో ఏమో అయిపోయింది. ఎట్లాంటి దుర్వార్త వచ్చినా జడియకుండా ఉండేదే క్రైస్తవ జీవితం. మీరు ఇంకా పిల్లల్లాగా చేయొద్దు. మీరు ఇంకా పసిపిల్లల్లాగా ప్రతి చిన్నదానికి ఏదో గుండె కలవరం అయిపోయి ఏదో భయం, దడ. ఎందుకు? దేనికి దడ? ఎవరిని ఆశ్రయించావు నువ్వు? ఆయన బలహీనుడా? నువ్వు ఆయన రెక్కల కింద కూడా వచ్చి గడగడలాడిపోతున్నావు అంటే ఆయన సామర్థ్యాన్ని నువ్వు అవమానిస్తున్నట్టు. నీతిమంతుడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. అంతే, అది సింపుల్ ఫార్ములా. నువ్వు విశ్వసిస్తున్నావా, కలవరపడవు. కలవపడుతున్నావా, నీకు విశ్వాసం లేదు. అంతే ఇక 100%. నువ్వు 50 ఏళ్ళ సేవ చేసిన ఈ విశ్వాస వీరుడు అని చెప్పుకున్నా నువ్వు కలవరపడుతున్నావు అంటే సింపుల్ ఆన్సర్, విశ్వాసం దెబ్బతిన్నది నీదం. నో, దయచేసి పరిస్థితులు ఏమైనా కానీ చెక్కు చెదరకుండా ఉండడం విశ్వాసి లక్షణం. ప్రాణం పోయేదాకా, ప్రాణం పోతుంది, ప్రాణం పోయేదాకా కూడా నువ్వు బండ మీద కట్టబడిన ఇంటిలాగా నీ విశ్వాసం ఉండాలి. శ్రమలు నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇంకా వచనం చూడండి. వాడు ఏ దుర్వార్తకు జడియడు. ఎందుకో తెలుసా? 8వ వచనం చూడండి. వాని మనస్సు స్థిరముగా ఉండును. అది సంగతి. ఎంతమంది మనసు స్థిరంగా ఉంది? ప్రసంగ వేదిక మీద కూర్చొని కూడా మైండ్ తిరుగుతూనే ఉంటుంది. అలజడి, ఏదో ఒకటి అలజడి. ఎందుకు లేదు స్టాండర్డ్గా? మీరు అనొచ్చు, సార్ మాకున్న కష్టాలు మీకు వస్తే తెలుస్తుంది. సమస్యకి 100 కారణాలు ఉంటాయి. ఏ కారణమైనా దేనికిని జడియడు అంటున్నా నేను. నాకు మీరు 100 లిస్టు రాయండి సమస్యలకి కారణాలు ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు లేని ఎవరికి చెప్పండి ఇక్కడ. కానీ నీతిమంతునికి, దేవుని ఆశ్రయించిన వాడుకున్న తేడా ఏంటి అంటున్నాను నేను. ఆ తేడా కనుపరచాలి. ఈరోజు క్షణాలలో సమస్యలు దేవుడు తీసేయడు. అది ఎక్స్పెక్ట్ చేయకండి. మిరాకిల్ చేయగలడు. ఆయన మహిమ కొరకు ఆయన ఆశ్చర్యకాలు క్షణాలలో అద్భుతాలు చేయగలడు కాబట్టి ఇక నీకు ఏ శ్రమ ఉండదు. హ్యాపీగా జీవితం అంతా ఒక ఏరోప్లేన్ లాగా గాల్లోకి తేలిపోతుంది అనుకోకండి. సముద్రంలో ఈదుకుంటూ పోవాల్సిందే. హ్యాపీగా గాల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎదురీతి ఈదుకుంటూ పోవాల్సిందే. అదే రూటు, చుట్టూ దారి అని ఎర్ర సముద్రం గుండా పోవాల్సిందే నువ్వు. అయితే నిన్నేం నడి సముద్రంలో వదిలేయడు, అక్కడేదో దారి చేస్తాడు నీకోసం. కానీ అక్కడ నుండే వెళ్ళాలి. చుట్టూ దారి అయినా ఎర్ర సముద్రం, ఎడారి, లోయలు, కొండలు 40 సంవత్సరాలు తిరగాల్సిందే. అది దేవుని ప్లాన్. అది కాదని స్పీడ్గా క్షణాలలో ఐగుప్తు నుండి జంప్ చేస్తే కణాల్లో పడాలి. అందరికీ లాంగ్ జంపులు ఇష్టం, షార్ట్ కట్లు ఇష్టం, క్షణాలలో కోటీశ్వరం అయిపోవాలి. ఇది అపవాదికి చాలా ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కువ డబ్బుల దగ్గర మోసపోయేది ఎవరు చెప్పండి? లక్షలు మోసపోయావు అయ్యగారు ఏడుస్తారు. ఎందుకు మోసపోయావు? ఈరోజు 1,00,000 ఇస్తారు, రేపు 2 లక్షలు ఇస్తాను అయ్యగారు. అయిపోయా, వెళ్తావు, 100% వెళ్తావు. అంటే క్షణాలలో అద్భుతాలు జరిగిపోవాలి. క్షణాలలో ఏది కావాలనుకున్న వాడల్లా మోసపోతాడు. దేవుని పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. మనుషులు కోరుకున్నట్టు ఉండదు ఆయనది. దేవుని మీద ఆధారపడిన వాడి మనస్సు స్థిరంగా ఉంటుందండి. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే అందరూ యాబ్సెంట్ మైండ్స్ అయిపోయినాయి. అందరి వాక్యాలు తెలుసు, దేవుడు తెలుసు, సేవ అనుభవాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కూర్చొని దిగాలుగా కూర్చొని ఉంటాడు. జీవితం అంతా కోల్పోయింది. ఏం చేస్తాం సార్? మనసు నెమ్మది లేదు సార్. ఈరోజు మనుషులు చెత్త అంతా తీసేయండి. ఈరోజు తీస్తారా? వెంట పెట్టుకొని పోతారా? సమస్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అమ్మా ఏసే దగ్గరకు వచ్చాం, తీరిపోయినాయి, బరువంతా తీరిపోయింది అనుకోకండి. సమస్యలు అట్లాగే ఉంటాయి. నీ మనసు క్లియర్ కావాలా?
నీ మనసు స్థిరంగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. సాతాను తోక ముడుచుకొని వెళ్ళిపోవాలి యోబు దగ్గర అయినట్టు. ఆ తర్వాత చూపిస్తాడు దేవుడు తన గొప్పతనాన్ని. ఇది దాని ముగింపు మహిమను చూపించినాక తీసుకెళ్తాడు దేవుడు నీకు. యోబు జీవితంలో అదే శ్రమలతో ఎండ్ అయిపోయింది ఆ స్టోరీ కాదు. నా పరుగు కడముట్టించి తిని నేను విజయం సాధించానని విజయ గర్వంతో పోయేటట్టు చేస్తాడు దేవుడు. అలా గాల్లో వదిలేడు నిన్ను, తెగిపోయిన పట్టణంలాగా ఎటో పోని పోతే పోని అన్నట్టు వదిలేడు దేవుడు. నో, కొంత దూరం నువ్వు కష్టపడాలి. సాతాను తోక ముడుచుకునేంత వరకు నువ్వు స్టాండర్డ్గా ఉండాలి. ఆయన నన్ను చంపినను నేను ఆయనను మాత్రం విడిచిపెట్టను అన్నాడు యోబు. ఇంకేం చేస్తాడు సాతాను చెప్పండి? ఇంకేం చేయగలుగుతావు సాతాను? మీరు చూడండి, తర్వాత అధ్యాయంలో సాతాను ప్రస్తావనే ఉండదు. ఇక 2వ అధ్యాయం దగ్గరనే తోక ముడిచాడు, మళ్ళీ వాడి ప్రస్తావన లేదు. ఇక మన వాళ్ళందరూ ఫస్ట్ చాప్టర్లో పడిపోతారు. అక్కడ వాడికి పని పెట్టండి కొంచెం సాతానికి. ఒక చాప్టర్ అన్నా దాటండి, 2 చాప్టర్లు దాటితే ఇక వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఇంకేం చేయగలుగుతాడు? అంతకుమించి ఏం చేయగలుగుతాడు? నీ ప్రాణం తప్ప ఇంకేం చేయగలుగుతాడు? ప్రాణం పోవడానికి కూడా నువ్వు రెడీ అయిపోయినాక ఇంక వాడు ఇంక ఏం చేయగలుగుతాడు? నిన్ను మాట లేదు ఇక సాతాన్ది. నెక్స్ట్ ప్రస్తావన లేదు ఇక సాతానది. దేవుని కనుదృష్టి ఉంది యోబు మీద. ఎప్పటి వరకు అంటే లాస్ట్ మినిట్ వరకు తన మనసును స్థిరపరచుకున్నాడు. అసలు యోబు ప్లేస్లో వేరే ఉంటే ఎప్పుడు అటాక్ అయిపోతుంది. నేను చెప్పిన వార్త వినోడే అటాక్ అయిపోతుంటే పరిస్థితులు గుండా వెళ్తున్నాడు, మనసు ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా మీరు అనొచ్చు, సార్ మా బాధలు మీకేం తెలుసు అని. యోబు బాధలు కన్నా ఎక్కువ ఉన్నాయా నీ బాధలు? మరి అంత బాధలు ఉన్నోడే మనసు స్థిరంగా కలిగి ఉంటే, అన్ని పరిస్థితుల్లో ఉండి కూడా లేదు నా దేవుడు న్యాయవంతుడే. ఆయన వాదన స్నేహితులతో అంతా ఏంటనంటే నా పాపములను బట్టి కాదు ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు తప్ప దేవుడు అన్యాయస్తుడు అనే మాట రానివ్వలేదు. అనవసరంగా నేను భక్తిగా జీవించాను అన్న మాట రాలేదు. నేను శోధింపబడిన మీదట సువర్ణం వల్ల మారుతాను. ఇంకా నిరీక్షణ ఉంది ఆయనకి. నా విమోచకుడు సజీవుడు, నా ఎముకలు మీద చర్మం కప్పినట్టున్నా, నా శ్వాస తీల్చుకోవడానికి కష్టంగా ఉన్నా, నా చుట్టూ ఉన్న వారికి నేను అసహ్యంగా కనబడుతున్నా, ఆయన బాధలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక మాట అన్నాడు లాస్ట్కి. చూస్తారా అది? ఒక్కసారి 19వ అధ్యాయం చూడు. నాకు అది బాగా అద్భుతమైన నచ్చిన వాక్య భాగం. 13వ వచనం చూడండి. 19వ అధ్యాయం 13వ వచనం యోబు గ్రంథం. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నిలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి నా స్నేహితులారా. ఒక్క నిమిషం అండి, ఇన్ని చెప్పాడు కదా. ఇన్ని బాధలలో నాకు ఒక బాధ ఉంది సార్ అన్న వాళ్ళు ఎవరంటే చేపెక్కుతాను. ఆయన చెప్పిన బాధలో ఒక బాధ మాకు కూడా ఉంది సార్ అన్న వాళ్ళకు చేపెక్కుతాను. ఆయన బాధలు చెప్పుకున్నాడు కదా, లిస్ట్ ఒకటి. యోబు తన కష్టాలని చెప్పుకుంటున్నాడు. ఇన్ని కష్టాలు చెప్పినప్పుడు దాంట్లో లిస్ట్లో మీ లిస్ట్ ఏమైనా ఒకటైనా ఉందా? దాంట్లో అన్ని చెప్పి 25వ వచనం చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆగండి, ఏంటది? అయితే మీరు మీ లిస్ట్ అంతా రాసుకోండి, మీ బాధలు మీ కష్టాలు అన్నీ రాసుకొని అయితే నా విమోచకుడు నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు నాకు. నెక్స్ట్ వచనం చూడండి. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇట్లా శరీరం అంతా పూర్తిగా కుళ్ళిపోయినా మళ్ళా శరీరంతో లేచి నేను దేవుని చూస్తా. అది నిరీక్షణ అంటే. ఇంకా అంత నిరీక్షణ ఉండడానికి మనసు ఎందుకు చంచలత్వంలో ఉంటుంది? హృదయం ఎందుకు కలవరపడుతుంది? ఇంకేం చేయగలుగుతాడు? ఇంతకు మించి సాతాను ఇంకేం చేయగలుగుతాడు చెప్పండి?
ఒక విశ్వాసిని పడేయడానికి ఇంకా సామర్థ్యం లేదు వాడి దగ్గర 100%. విశ్వాసంలో ఇంత స్థిరంగా ఉంటే సాతాను వేసే అగ్ని బాణములను చల్లార్చగలిగిన విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉంటే ఎన్ని బాణాలను వేసుకోండి వాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి ఎన్ని బాంబులు వేసినా ఐరన్ డోమ్ వాళ్ళది ఏం చేస్తుంది, ఆకాశంలోనే వాళ్ళ రాకెట్లాంటివి పేల్చేస్తుంది. అట్లాంటిది ఉంటే ఎన్నైనా పేల్చుకో, ఏముంది, ఎప్పుడన్నా పేల్చుకో. మా దగ్గర ఏముంది, విశ్వాసం అనేది ఐరన్ డోమ్ కన్నా స్ట్రాంగ్. నీకు అది లేదు కాబట్టి నీ మైండ్ మీద అటాక్ అవుతుంది. అది లేదు కాబట్టి నీ హృదయం కలవరపడుతుంది. దేవుడు ఇచ్చాడు నీకు విశ్వాసం అనే ఐరన్ డోమ్ ఇచ్చాను నేను, మీరు దాన్ని వాడుకోవట్లేదు. ఏ దుర్వార్తకు అతడు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ రాగానే కొంతమంది గుండె హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. ఏమో ఫోన్ వచ్చిందంటే ఏదో దుర్వార్తనే. రాని దుర్వార్త ఏమైంది, ఏమొస్తుంది మా అంటే దుర్వార్త, ఎవరైనా పోయారని వస్తుంది, అంతమించే కదా. పొద్దున్నే సమాధి కార్యక్రమం చేద్దాం, ఏముంది. ఎక్కడ లేని కలవరము, అమ్మో రాత్రి 1 గంటకు ఫోన్ వస్తుందంటే ఎవరికో ఏదో అవుతుంది, మనుషులో అవుతుంది. అయితే ఏంటి, అయితే ఈ చచ్చిపోయిన శవానికి రేపు మళ్ళా దేవుడు జీవము ఇవ్వబోతున్నాడు. అయితే ఏంటి, అంత ధైర్యంతో ఎవరున్నారు ఈరోజు? స్థిరత్వం అంటే అది. స్థిరత్వం అంటే కుంగిపోవడం కాదు, కుంగిపోయే అవకాశం లేదు. నువ్వు కృంగినవా చేతగాని వాడు అయిపోతావు, అంతే కదా. ఎంతమంది తెలిసి ఈ వాక్యం, నీ శ్రమ దినమున నీవు కృంగిన ఏడలా, అబ్బా ఇది తెలియని వాడంటూ లేడు. అయినా అంటే నువ్వు చేతగాడి వాడివి అయిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదు. శ్రమ రావడం సమస్య కాదు, శ్రమలో ఎట్లా నువ్వు స్పందిస్తున్నావు అది నీ విశ్వాస జీవితం. స్థిరత్వము, సేవకులకు స్థిరత్వం ఉంటేనే విశ్వాసులకు స్థిరత్వం వస్తుంది. సేవకులకు స్థిరత్వం రావడానికి దేవుడు కొన్నిసార్లు ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే నీకుందా లేదా తెలవాలి కదా. ఒక భూకంపం వచ్చినప్పుడు, ఒక కదలిక వచ్చినప్పుడు నువ్వు ఎంత స్టాండర్డ్గా ఉన్నావో నీ విశ్వాసాలు చూస్తారు. నీ ధైర్యము, నీ విశ్వాసము, నీ పట్టుదల నీ కిందున్న వారికి అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. సాతాను లీడర్ని పడేయాలనుకుంటాడు, ఎందుకంటే ఆయన పడ్డాడంటే ఇక కిందున్న వాళ్ళకి బలహీనత ఏర్పడుతుంది. లీడర్ పిరికివాడు అయ్యాడు అనుకోండి, లీడర్ కృంగిపోయాడు అనుకోండి, టీం అంతా పిరికితనం వచ్చేస్తుంది. అందుకొరకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిరికివాడు ఎవడనంటే ఇంటికి పంపించేసాడు అంటాడు. ఒక్కడు పిరికివాడు ఉన్నాడా అందరు గుండెలు కదిలిపోయేటట్టు చేస్తాడు. అలాంటిది నాయకుడే గుండె వీక్ ఉందనుకోండి, సైన్యం పరిస్థితి ఏంది? నో, దావీదు లాంటి గుండె ఉండాలి మనకి. ఇంత పెద్ద గొలియాతును చూసి వీడు ఏ పాటివాడు అనేటోడు కావాలా? గొలియాతును చూపిస్తూ అందరూ అయ్యో కష్టాలు అంటే ఇన్ని ఘోరంగా ఉంటాయి సార్ అని వాడిని హైలైట్ చేస్తూ, వామ్మో వాడు దుండగుడు, వాడి చేతితో పడ్డామంటే మన పరిస్థితి ఏంటి, అందరూ వాడిని పైకి లేపి ఎత్తి చూపిస్తుంటే నేను కుక్కనా అని అనేటట్టు చేశాడు. అది స్థిరత్వం అంటే. అర్థమైందా? విశ్వాసులు స్థిరంగా ఉండాలి. ఎంత వాక్యాలు తెలిసినా ఒక పరిస్థితి వచ్చినప్పుడు చెదిరిపోకుండా ఉండగలుగుతున్నావా? ఎందుకు ఈ మాట నొక్కి నొక్కి చెప్తున్నానో తెలుసా? రాబో రోజులన్నీ దుర్దినములే. మీరు మంచి రోజులు ఎక్స్పెక్ట్ చేయకండి. కలవరపడే సన్నివేశాలు వస్తాయి, దుర్వార్తలు వినాల్సి వస్తుంది. ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకు ఈ మాట నేను ఇంతగా చెప్తున్నానో మీరు తర్వాత 112వ కీర్తన చదవండి. అసలు ఆ స్థిరంగా ఉండడానికి కారణాలు ఏంటో పై వచనం నుండి చదవండి. ఎందుకు వచ్చిన బాధ ఒకసారి చెప్పేస్తే మళ్ళీ ఇంటికి పోయిన చదివే అలవాటు ఉండదు కొంతమందికి. 112వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆగండి. ఈ అట్టివాడు ఏ దుర్వార్తకు చెడు అంటే ఎట్టివాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈ స్టాండర్డ్స్ ఉన్నవాడు చెక్కు చెదరకుండా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు. ఇప్పుడు యోబు ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నాడు? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడింది. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతి న్యాయమును అనుసరించేవాడు, అంటే దేవుడు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు అన్నమాట. ఆయన ఆజ్ఞల యందు అధికంగా ఆనందించువాడు. దేవుని మాట అంటే ఆయనకి వేదం, అదే సమస్తం, దానిలో ఆనందించువాడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు.
కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటి. మొదటి 5 వచనాలన్నీ ఆశీర్వాదాలే ఉన్నాయి. మరి ఎప్పుడు ఆశీర్వాదాలే ఉంటాయిగా నీతిమంతునికి. మళ్ళీ టకీమని చేంజ్ అయిపోతుంది. అట్టివాడు ఏ దుర్వార్తకు అంటే వీడికి దుర్వార్తలు కూడా సేమ్. యోబు స్టోరీ అది. సంపద ఇవ్వలేదా దేవుడు? సమృద్ధిని ఇవ్వలేదా? ఇస్తాడు. ఆశీర్వాదం అది కూడా ఒక భాగం. మరి ఎప్పుడు జీవితకాలం అంతా అదే ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు గుండె బదులయ్యే వార్తలు. అయ్యా, యోబు దగ్గరికి ఎన్ని వార్తలు వచ్చాయి నాయన. మామూలు వార్తలు కాదండి అవి. ఒక చిన్న ఇల్లు తగలబడిందంటేనే నువ్వు తట్టుకోలేవు. ఒక చిన్న సమస్య వచ్చిందంటేనే నీ గుండె తట్టుకోదు. ఒక్క రోజున ఆస్తి అంతా కోల్పోవడం, ఒక్క రోజున 10 మంది పిల్లలు కోల్పోవడం మామూలు వార్తనా ఇది? ఆ గుండె ఎలా తట్టుకుందండి? ఒక వార్త, ఇంకొక వార్త, ఇంకొక వార్త, ఒక్క వార్త కనీసం అంటేనే చచ్చిపోయే పరిస్థితుల్లో ఇన్ని న్యూస్ వచ్చినా కూడా ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది. యెహోవా ఇచ్చెను, అంత ఈజీనా? అంత గట్టిగా ఎట్లా అయింది సార్? ఏం తింటున్నారు సార్ ఆ గుండెకి? ఏం హెల్తీ ఫుడ్ తింటున్నారు అంటే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు. అందుకొరకే మనుషుడు రొట్టె వలన కాదు. నువ్వు బ్రతకాలంటే నీ రొట్టెలు కాదు నేను బ్రతికించేది. కొంచెం బీపీ ఎక్కువ అవుతుంది సార్, కలవరం అవుతుంది అంటే ప్రాబ్లం తిండిది కాదు నేను అంటున్నా. ప్రాబ్లం దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించకపోవడం. కలవరం, టెన్షన్ పడిపోతుంది సార్, మెడిసిన్ తీసుకోండి. టైం టు టైం మెడిసిన్ వాడండి. నేను చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, టైం టు టైం మెడిసిన్ వాడండి. కలవరం ఉండదు మీ జీవితంలో, మొత్తం సెట్ అయిపోతుందని. అట్లా అంటే రోగాలు రావని కాదు నేను చెప్పేది. రోగాలు వస్తాయి, టెన్షన్లు ఉండదు, ఏమన్నా కానీ అనే స్థాయికి వస్తారు మీరు. నేను అది చిన్నప్పుడు డెవలప్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా నేను 100% పరిపూర్ణను కాదు, కానీ నా మనసులో అది ఫిక్స్ చేసుకున్నాను. ఏమన్నా కానీ నేను దేవుని చేతుల్లో ఉన్నా. ఆయన అనుమతి ఇస్తే ఏమైనా అవుతుంది. ఆయన అనుమతి ఇవ్వకపోతే మరి ఎందుకు నాకు టెన్షన్? దేవుడు అనుమతిస్తే ఆయన మహిమ కొరకు ఇస్తాడు. దాంట్లో నాకు ఎందుకు నష్టమయ్యేదేంటి? నేను ఎందుకు టెన్షన్ పడాలా? నేను ఎప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఇంకా చాలామంది లోపల కలవరాలు ఉంటాయి. కలవరం అంటే సడన్గా ఒక పరిస్థితి వచ్చినప్పుడు జనరల్ ఫీలింగ్స్ కామన్. నేను దాని గురించి చెప్పట్లేదు. అసలే స్పర్శలేని ఒక మన మనిషిలాగా, ఒక రోబోట్ లాగా ఉండమని కాదు నేను చెప్పేది. ఫీలింగ్స్ ఉంటాయి, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఇవన్నీ పరిస్థితి. బట్ కృంగిపోవడం అనేది వేరు. డిప్రెషన్ అనే ఆ స్థాయి ఉంటుంది. సమస్యను చూసి బాధపడడం తప్పు కాదని, అయ్యో అనడం తప్పు కాదు, కానీ కృంగిపోవడం అనే స్థాయికి రావద్దు. ఇబ్బంది వచ్చినప్పుడు ఏడుస్తాం, బాధపడతాం, కానీ కృంగిపోవడం అనేది వేరు. అయ్యో అయిపోయింది ఇక జీవితం అనుకునే స్థాయికి రావద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక ప్రాబ్లం వచ్చింది, ఏ ప్రాబ్లం అయినా 2 ఆన్సర్స్. సాల్వ్ చేయగలుగుతామా, చేయలేమా? ఓకే రైట్. మీకు ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయగలుగుతామా లేదా? చేయగలుగుతారా? మరి చేయగలిగితే చింత ఎందుకు? ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు తెలుసు, మళ్ళీ ఎందుకు టెన్షన్? ఓకే, ప్రాబ్లం సాల్వ్ కాదా? కాని దానికి ఎందుకు చింత? మరి వదిలేచ్చు కదా దాన్ని. ఎట్లా కాదు కదా, మరి దాని గురించి ఒకటి చింతించడం వల్ల తన ఎత్తు మీకు అర్థమైందా? నాకు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? దానికి సొల్యూషన్ ఉంది అనుకుంటే చింత అవసరం లేదు. సొల్యూషన్ లేదు అనుకుంటే ఇంకా మరి దాని గురించి చింతించి బాధపడే ప్రయోజనం ఏముంది? అయిపోయా, వదిలేను దాన్ని. నువ్వు చింతించి బాధపడి ఇంకేమైనా దాన్ని బాగు చేయగలుగుతావా? నీ చేతుల్లో లేని పని దాని గురించి ఎందుకు చింత? నీ చేతుల్లో లేని దాని గురించి దేవుని మీద వదిలేసేకి అయిపోయా. నువ్వు అనుకున్న తర్వాత, ఇది ఇంపాసిబుల్ అనుకున్న తర్వాత వదిలేయడమే. ఇంక అంతకు మించి ఏం చేస్తాం? ఎటు తిరిగి చింతించడానికి మాత్రం ఛాన్సే లేదు. అందుకొరకే దేని గుర్చియో మీరు చింతించకుండా ఎట్లుండాలి సార్? ఒక దుర్వార్త వచ్చినప్పుడు మనసు స్థిరంగా ఉండాలంటే ఎట్లా జారంటే అదే 112వ కీర్తన. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండి వాడి మనసు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే లోపల గుండె నిండా ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగినాడు, నీతిమంతుడు ఆయనను ఆశ్రయించాడు కనుక ఆయన హృదయం చెడు. అట్లా స్థిరపరచాలి. సేవకులు స్థిరపడాలి, ఈ స్టాండర్డ్స్కి రావాలా. అప్పుడు సంఘాన్ని ఎన్ని శ్రమలన్నా రాని, ఎండ్ డేస్లో ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయి.
మీరు చూస్తూనే ఉండండి, శ్రమలు ఎలా ప్రారంభమవుతాయి, విశ్వాసాలు ఎట్లా ఫిల్టర్ అయిపోతారు. భయంకరమైన అన్ని ప్రతికూలతలే వస్తాయి. ఇక్కడ తెలుస్తుంది పొట్టెగిరిపోవడం. సంఘాలు పెద్ద పెద్ద మందిరాలు ఖాళీ కాబోతున్నాయి. నమ్మిన వారు సహితం, విశ్వసించిన వారిని సహితము మోసపుచ్చే ఆత్మలు రాబోతున్నాయి. బైబిల్ దేవుడు ముందే చెప్పాడు. మరి స్థిరత్వం లేని వాళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్స్ మనం స్థిరంగా ఉందాం. రెండవది, నీ చేతికి అప్పగించబడిన విశ్వాసులను, ఇది మన పరిచర్య. ఇది చేయకపోతే మిగతా మనం చేసేదంతా బూటకమే అవుతుంది, ఒక నామకార్థ సేవ అవుతుంది. ఈ గురితో ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళండి. విశ్వాసులారా, ఎవరైనా సేవలో ఉండకుండా ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు స్థిరంగా ఉండడం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న విషయాలు హృదయంలో భద్రపరచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి, పరిస్థితులు ఏమైనా మన చేతుల్లో లేనిది మనం ఏం చేయలేనప్పుడు వదిలేసేయండి. దాని గురించి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరేం చేయలేరు, దానికి ఏం చేయలేప్పుడు మౌనంగా ఉండండి అంతే. నా ప్రాణమా నాలో ఈవేళ ఎందుకు కృంగినావు? మరి ఏం చేయమంటావు? పరిస్థితులు అన్నీ అంటే యెహోవా యందే. ఎవరికి చెప్తున్నారు? బోధ చేయడం ఈజీ, ఇంకొకరికి బోధ చేయడం ఏం భయపడకయ్యా నేనున్నాగా అనవచ్చు నువ్వు. కానీ నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవడం చాలా కష్టం. కృంగిపోయిన 100 మందికి ఉపన్యాసం చేయొచ్చు బాగా, ధైర్యంగా ఉండాలి. మగాడు పురుషుడు అంటే ఎట్లుండాలి అంటాము. ఓకే, ఇప్పుడు అదే డైలాగ్ని నీ జీవితంలో నీ ఆత్మతో, నీ ప్రాణంతో, అదే మాటతో నిన్ను ప్రోత్సహించుకోగలుగుతావా? అది క్రైస్తవ జీవితం. నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకోండి అందరూ. ఏంది అసలు, నువ్వేంటి, నీ ప్రాణం కృంగిపోవడం ఏంటి, నేను నా స్టాండర్డ్స్ ఏంటి, దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఏంటి, నా ప్రాణమా? ఇది షేమ్. చిన్నప్పుడు అబ్బాయిలు ఏడుస్తుంటే వాళ్ళని అనేవాళ్ళే, ఆడపిల్ల వారా ఏడవడానికి అంటే వాడు దెబ్బకి ఏడుపు మానేస్తాడు. అది ప్రెస్టేజ్ ఇష్యూ అది. అంటే వాడు మనసులో పురుషులు ఏడవద్దు. సేమ్ దేవుని బిడ్డలవు. నా ప్రాణమా, అసలు నీ స్టాండర్డ్స్ బట్టి నువ్వు కృంగిపోవడానికి వేళ కృంగి ఉన్నావు. మరి ఏం చేయమంటావు? యెహోవా యందే. నేను వేరే వాళ్ళకి చెప్పమనట్లేదు. మీ ప్రాణాన్ని మీరు చెప్పుకోగలిగితే మీరు స్థిరంగా ఉండగలుగుతారు. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఇంకెవరో వచ్చి నేను బలపరచాలని కోరుకోకు, అది జరగదు. నాయకుడు అన్నవాడు తను తాను ప్రోత్సహించుకుంటాడు. తాను ప్రోత్సహించుకొని తన స్థితి లాంటి ప్రజలకి ప్రోత్సాహకరంగా ఉండగలుగుతాడు. అది నాయకుని లక్షణం. ఎక్స్పెక్ట్ చేయడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరైనా వచ్చి నాకు ఏదైనా చేయాలి, ఎవరైనా వచ్చి నన్ను బలపరచాలి, ఎవరైనా వచ్చి నన్ను ఆదరించాలి, అలా కోరుకోడు. లీడర్ లక్షణం చెప్తున్నాను నేను. లీడర్ అంటే తనకు తానే లీడ్ చేసుకోగలిగిన వాడే లీడరు. నిన్ను నీవే లీడ్ చేసుకొని వాడివి నలుగురిని ఎలా లీడ్ చేస్తావు? నీ ప్రాణాన్ని కృంగిపోయిన, నీ ప్రాణాన్ని బలపరుచుకోలేని వాడివి నలుగురు కృంగిపోయిన వాళ్ళని ఎడలేవనెత్తుతావు నువ్వు. మంచి నాయకత్వపు లక్షణాలు సంపాదించుకోవాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా మా తాత వస్తాడో, మా నాయన వస్తాడో, మా అన్న వస్తాడో, ఎవరు రారు. నీకు ఆధారం దేవుడే. ఆయన నమ్ముకొని వచ్చావు, ఆయన పిలుపుకు లోబడి వచ్చావు. నీ యజమాని ఆయన, నీ తండ్రి ఆయన, నీ సంరక్షకుడు, నీ పోషకుడు, నీ కాపరి, అన్నీ ఆయన్నే. మరి అంత దేవుడు ఉన్నాక నువ్వు ఎందుకు కలవరం? నా ప్రాణమా నాలో నువ్వేలా యెహోవా యందే. అలా నిన్ను నీవు ధైర్యపరచుకోగలిగితే నువ్వు స్థిరంగా ఉన్నట్టు. నీ స్థిరత్వాన్ని చూసి నీ కింద ఉన్న వాళ్ళందరూ నేర్చుకుంటారు. అరే ఇన్ని పరిస్థితులను మా అయ్యగారు ఇంత స్టాండర్డ్గా ఉన్నాడు, మాకు చిన్న సమస్య వస్తే మేము ఇంత టెన్షన్ పడిపోతాం, మా అయ్యగారు ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు అని నిన్ను చూసి మాదిరి పెట్టుకోవాలి నీ విశ్వాసులు. చూడండి, విశ్వాసులను ఆ స్టాండర్డ్స్కి తీసుకురావాలి. ఎప్పుడు ఏడు మొక్కలు, అయ్యగారు మా కష్టాలు, అయ్యగారు మా సమస్య కాదు, వస్తాయి. కానీ నువ్వు ఎలా ఉండాలా? నీ శ్రమల దినమందు ప్రార్థించడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, కృతజ్ఞతాస్తులతో దేవుని ప్రార్థించడం నేర్చుకో. బైబిల్ ఇవన్నీ మనం చేసిన ప్రసంగాలే కదండి. మరి అవి ఎందుకు నిజ జీవితంలో అవి అప్లై చేసుకోలేకపోతున్నాం? స్థిరత్వం అంటే ఏంటిదో ఇవన్నీ 112వ కీర్తన నుండి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, మనది ఇంకా 3వ అధ్యాయం కాలేదు. అయ్యో 3 కావస్తుందేమో. ఓకే, 3వ అధ్యాయంకి వెళ్దాం. మధ్యస్థులోనికి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లోనే చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి చదువుదాం. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును
మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఆగండి. ఏం చెప్పాడట ప్రసంగం? మీరు ఇప్పుడు శ్రమలు రాగానే ఏదో ఆశ్చర్యపోతున్నారు ఏంటి? అయ్యో దేవా ఎందుకు వచ్చినాయి నాయన, మంచి రోజులు అనుకున్నా కానీ ఇట్లాంటి రోజులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు టెన్షన్? నేను చెప్పలేదా? నేను రేపు వచ్చే సంవత్సరం మీకు కష్టాలు ఉన్నప్పుడు నేను ఇదే ప్రశ్న చెప్తా. నేను చెప్పలేదా ఆ రోజు అక్కల దగ్గర అంటా నేను? మీకు చెప్పలేదా 12 సంవత్సరాల క్రితం? నేను ఫస్ట్ డే నుండి చెప్పుకుంటూ వచ్చింది ఇదే కదా. ఇక్కడికి రండి అన్నీ తీరిపోతాయని ఎప్పుడైనా చెప్పానా? ఎవరు చెప్పరు, చెప్తే తప్పే అది. పౌలు గారు కొత్తగా రక్షింపబడిన ప్రజలకి ముందుగానే చెప్పేశాడు, మీరేం టెన్షన్ పడకండి, వస్తాయి. మీరు ఖచ్చితంగా ఐగుప్తు నుండి దాటగానే కనాల్లో అడుగుపెట్టరు. ఖచ్చితంగా సముద్రం గుండా వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా అడవి గుండా వెళ్ళాలి, ఎడారి గుండా వెళ్ళాలి. ప్రిపేర్ చేసి పెడితే వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. నువ్వు బయట అడుగు పెట్టగానే పూలబాట అంటే వాడు పొరపాటున ఎండలో అడుగు పెట్టాడు, కాలు కాలింది అనుకో, అమ్మో నేను నమ్మింది వేరే తప్పనమాట అని వెనకకు వెళ్ళిపోతాడు. పౌలు ఎంత అద్భుతంగా ముందే ప్రిపేర్ చేసి పెట్టాడు. ఈరోజు దయచేసి పాస్టర్స్ మనం విశ్వాసం ఇట్లా ప్రిపేర్ చేయాలి. మెంటలీ ప్రిపేర్ అయిపోతాం, ఎన్నన్నా కష్టాలు రాని, బట్ గమ్యం మాత్రం విజయం. కొంచెం రోడ్డు గరుకు రోడ్డు ఉంటుంది, కొంచెం రోడ్డు గుంతల రోడ్డు ఉంది అని ముందే చెప్తే ప్రిపేర్ అయిపోతాం. పర్లేదు దాటగానే మళ్ళీ హైవే వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ ఉన్నాడు. కొంచెంసేపు గతుకుల రోడ్డు సంతోషంగా వెళ్తాడు. రోడ్ సూపర్ సార్ అన్న తర్వాత మనం గతుకుల రోడ్డు స్టార్ట్ అయింది అనుకో, తిట్టుకోకుండా తిట్టుకుంటాం. అరే మంచి రోడ్ అన్నాడు, ఎట్లాంటి రోడ్లు అది. అప్పుడప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తుంటారు, సార్ ఇట్లా వెళ్ళిపోడు సూపర్ ఉంటుంది సార్ రోడ్ అంటాడు. వాడి దృష్టిలో సూపర్ అది. మన హైవేలో నడిపించి వాడు అనుకున్న రోడ్లో వెళ్తే అది ఎంత గతుకుల రోడ్డు ఉంటుందో. వాడు మట్టి రోడ్లు రాళ్ళ రోడ్లు చూసి అక్కడక్కడ ఈ రోడ్డు చూసి అబ్బో మా ఊరికి రోడ్డు వేశారు సార్, ఏంటంటే మట్టి రోడ్డు వేశారు అంతే. దానికి సూపర్ ఉంటుంది సార్ రోడ్ అంటాడు. ఆ దుమ్ము లేసిపోతుంటుంది, ఎక్కడ గుంతలు ఉన్నదో తెలియదు, ఎక్కడ రాళ్ళు తగులుతుంటాయో తెలియదు, వాడు దాన్ని సూపర్ రోడ్ అన్నాడు. అంటే మనము హైవేలు చూసిన తర్వాత మనకి కొంచెం గతుకుల రోడ్డున్నా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ముందుగానే ప్రిపేర్ అయిపోయాను సార్, కొద్ది దూరం ఒక 3 కిలోమీటర్లు కొంచెం రోడ్ బాగుండదు, ఆ తర్వాత మీకు హైవే వస్తుంది అనుకుంటే ఈ 3 కిలోమీటర్లు లెక్క చేయం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు సార్ హైవే వస్తుంది, 3 కిలోమీటర్లు ఓపిక పట్టండి అంటే ఎంత ఈజీగా వెళ్ళిపోతాం. పర్వాలేదు సార్ 3 కిలోమీటర్లు ఎన్ని గతుకుల రోడ్డు అయినా తర్వాత హైవే వస్తుంది కదా. మళ్ళీ హైదరాబాద్ పొడుగున మంచి రోడ్డు ఉంది సార్, ఒక 3 కిలోమీటర్ల రోడ్డు ఎక్కేదాకా. పౌలు చెప్పేది అదనమాట. ఇంత పెద్ద శ్రమలని ఏమంటున్నాడు అంటే కొద్ది కాలం, కొంత శ్రమలు వస్తాయి, యుగయుగములు ఉండవు, కొద్ది కాలం. నీటి బుడగ లాంటి ఈ కొద్ది జీవితంలో శ్రమలు ఉంటాయి. ఇది దాటగానే యుగయుగములు దేవుని మహిమలో ఆనందిస్తావు. కొద్దిగా గరుకుల రోడ్డు ఓపిక పట్టిన ఆయన ఒక్కసారి హైవేలో పడ్డావా ఇక నేను ఆపలేరు ఎవరు. యుగయుగములు నీ జీవితం మహిమలో ఆనందిస్తుంది. అది మనం నేర్చుకోవాలి, మన విశ్వాసులకు నేర్పించాలి. సరే, పౌలు గారు అయితే ముందుగానే ఈ బోధ చేసేసాడు. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, అంత్య దినములలో సంఘం ఏం చేయబడుతుంది, హతసాక్షులు అవుతారని ఉందా? మరి ఈరోజు ఎందుకు కొట్లాట? ఇలాంటివి జరగడానికి వీల్లేదు భవిష్యత్తులో అని మన వాళ్ళు కష్టపడుతున్నారు. పునరావృత్తి అంటే రెండవసారి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని మీరు పోటీ చేస్తే అవుతుందా? ఇలా జరుగుతుంది అని దేవుడు చెప్పాడు, జరుగుతుంది అంతే. పౌలు గారు అలా చెప్పాడు, అలాగే జరిగింది. బైబిల్ ఏం చెప్పిందో అదే జరుగుతుంది. నువ్వు ఏం పోట్లాడినా, నువ్వు ర్యాలీలు చేసినా, నువ్వు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా, నువ్వు పోలీసుల చుట్టూ తిరిగినా, నువ్వు న్యాయం కోసం పోరాటాలు చేసినా ఇవి జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా పోరాడకండి, వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి దాన్ని ఎదుర్కోవడానికి. దాని వ్యతిరేకంగా పోరాడితే ఓడిపోతాం. ఈరోజు ఓడిపోయారు చాలామంది సేవకులు. పోటీపడి దేవుని సహాయం లేకుండా పోటీ పడితే ఎవరు నీకు గెలిపించేది ఎవరు పట్టించుకుంటారు? నేను రాజకీయ పరంగా మనం పోరాడదాము, దేవుడు రాడు అక్కడికి. ఇంకొక పద్ధతిలో నేను పోరాడండి. దేవుని సహాయం లేకుండా నువ్వు పోరాడితే గెలుస్తావా? దేవుడు చెప్పింది నెరవేరాలి కదా.
బహు అపాయకరమైన దినములు వస్తాయి అన్నాడు. మరి రావాల్సిందే. ఆపడానికి నీకెక్కడిది శక్తి? పోనీ వాళ్ళకుందా శక్తి? ఒక ఆయన అంటాడు, ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు ఆపలేదా అంటాడు. ఎస్తేరు గ్రంథంలో యూదులకు జరగాల్సిన ఆపదం జరగకుండా ఎస్తేరు ఆపలేదా? అట్లాగా ఆపాలి మనం అంటాడు. అయ్యా, ఆపే రోజులు కాదు ఇవి, పోయే రోజులు ఇవి. అప్పుడు ఆపాల్సిన అవసరం ఉంది. ఆపి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. రాజు దగ్గర రికమెండేషన్ పనికొచ్చింది. ఇప్పుడు పనికిరావు. పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎస్తేరులాగా నువ్వు రాని లాగుండి నేను పోరాడతా, నేను రాజుతో మాట్లాడతా అంటే కుదరదు. ఇప్పుడు అయిపోయింది ఆ డేట్స్. ప్రవచన నెరవేర్పుల దగ్గరకు వస్తున్నాయి. యేసు రాకడ దగ్గరకు వస్తుంది. ఇంకా పిచ్చి పిల్లల్లాగా, అజ్ఞానంలాగా, పసిపిల్లల్లాగా ఇంకా దాన్ని చేసేదే తప్పు. దానికి ఇంకా బైబిల్ ఆధారాలు. ఇంకెప్పుడు జ్ఞానోదయం కలుగుతుందో. అందుకొరకు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు వాక్యం చెప్పడం ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నాను నేను. ఎందుకు అని అంటే ఇంకా పసిపిల్లలాగానే కనబడుతున్నారు అందరూ. బాగా సంవత్సరాల తరబడి వాక్యం తెలిసిన వాళ్ళు కూడా. వాక్యం తెలియక కాదు, ప్రవర్తనకు వచ్చేసరికి పసిపిల్లలాగానే చేస్తున్నారు. అట్లా చేస్తే దేవుడు చాలా దుఃఖపడాల్సి వస్తుంది. చూడండి, తెలిసింది కొంచెమైనా దాన్ని తగ్గట్టుగా జీవిస్తే మీరు మెచ్యూరిటీగా ఉంటారు. కొంచెం తెలివైన వాళ్ళలాగా కనబడతారు. కొద్దిగా తెలిసినా లోబడితే దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళు, తెలివైన వాళ్ళు మీరు. కాబట్టి లోబడండి. వాక్యం దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనకి ఏది ఎంత మాత్రమునో మీకు శ్రమలు వస్తాయి, కానీ మీరు ఏం బోరు, చెక్కు చెదరకుండా ఉంటారు. కొంచెం ఓపిక పడితే రెండంతల మహిమను చూస్తాం. అక్కడ వరకు మనం ధైర్యంగా ఉండాలి. సరే, నేను ముందే చెప్పాను కదా, అలాగే జరిగింది అంటున్నాడు పౌలు గారు. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు. సూపర్ సూపర్. ఒక్కసారి అందరం కలిసి చెప్పుదాం. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన. మీరు ఎందుకు నియమింపబడితిరి? శ్రమలు. అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేసిందే దానికోసం. మీరు అదే వద్దంటే ఎట్లా? చెప్ జాక్సన్, వద్దంటే ఎట్లా? నువ్వు ఇందు కొరకే పిలువబడితే. ఎలారా? ఎవరికి ఎంత వెయిట్ కావాలో అంత ఇస్తాడు దేవుడు. ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. అరే వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, పర్వాలేదు. ఎవరికి ఎంత మోతాదు ఉందో, ఎవరికి ఏ చెట్టుకి అంత గాలి. ఇంకొకరితో కంపేర్ చేసుకోకు. నీ విశ్వాస సామర్థ్యం బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. సరే, ఇంకొకటి బాగున్నాడు, నీకు ఎక్కువ ఉంది శ్రమ అంటే వాళ్ళకంటే నువ్వు విశ్వాసంలో ఎక్కువ ఉన్నావని అర్థం. అంతే కదా? మీరు శోధనను జయించగలిగిన సామర్థ్యం ఎంతవరకు ఉందో అంతవరకే అనుమతినిస్తారన్న. అంతే కదా? ఇంకొకటి కన్నా నువ్వు ఎక్కువ శ్రమ అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? వాళ్ళకంటే నువ్వు చాలా స్టాండర్డ్గా ఉన్నావు అని అర్థం. గ్రేట్గా ఫీల్ కావాలి నువ్వు. ఏమో వాడికంటే నాకేంది, అయినా నేను ఇంత నమ్మకంగా చేస్తున్నా, ఇంత బాగున్నా, అయినా నాకెందుకు ఇట్లా వస్తున్నాయంటే మరి నీ స్ట్రాంగ్ ఫేస్ చాలా స్ట్రాంగ్ ఉన్నావు. మరి మామూలుగా పడేస్తే పడవు. కొంచెం లాజికల్గా, స్పిరిచువల్గా మీరు ఆలోచిస్తే కృంగిపోవడానికి ఛాన్స్ లేదు అసలు. ఇంకా ధైర్యపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రమలు అధికమవుతున్న కొద్దీ నీ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయని అర్థం. ఆ శ్రమలలో నిలబడగలిగితే ఎంత ఎక్కువగా వస్తున్నాయో, నీకంటే పక్కనున్న వాడికంటే నీకు ఎక్కువ వస్తున్నాయో కూడా, అది కూడా నేను సంతోషపరచుకునే విషయమే. అది నువ్వు అందరికన్నా మోయగలిగిన భారము, బాధ్యత నీకు ఎక్కువ ఉంది కాబట్టి, సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి దేవుడు నీకు అనుమతినిచ్చాడు. కాబట్టి ఇవన్నీ చెప్తున్నా జరగాల్సినవి. ఒకటే చెప్పాలనుకున్నా, మీ హృదయములు కలవరపడనీయకుడి, స్థిరంగా ఉండండి. పౌలు కోరిక అదే, యేసయ్య కోరిక అదే. ఈరోజు ప్రతి సేవకుని కోరిక కూడా అదే అయి ఉండాలి. మీ హృదయాలను కదలనీయకండి, మీ సంఘం యొక్క హృదయాలు కదలనివ్వకండి. వాళ్ళని స్థిరపరచడమే మన పని. తుఫాన్ రాని, వరద రాని, కరువు అయినా, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, ఏదైనా యేసు ప్రేమ నుండి నన్ను ఆ స్టాండర్డ్స్కి తీసుకురావాలి. అది మన పరిచర్య. ఓకే, త్వరగా వెళ్దాం. ఇక ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతని పంపితిమి. పౌలు గారికి ఒక టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం టెన్షన్ అంటే, అరే 3 వారాలు అయింది వాళ్ళని స్థాపించవచ్చు, వీళ్ళు స్టాండర్డ్ కాలేదు. ఇంకా సాతాను వచ్చి ఎక్కడ పడేస్తాడేమో పాపం. ఇప్పుడే పసిపిల్లలు, వాళ్ళని ఇంకా స్టాండర్డ్ చేయలేదు. నేను ఇంకా చేతులు పట్టుకొని నడిపించే వయసుకు తీసుకురాలేదు. ఇప్పుడే వచ్చి గద్దెత్తుకుపోయినట్టు సాతానుగా ఏమైనా ప్రయాసపడతాడేమో, వాడు మోసం చేస్తాడేమో అనుకొని భయపడి, కలవరపడి
ఎవరిని పంపిస్తున్నాడు ఇప్పుడు? పౌలు ఒకవేళ అది స్టాండర్డ్ చర్చ్ అయితే అంత చింతించకపోయేవాడేమో. అప్పుడే పుట్టిన బిడ్డ, మంచి కేరింగ్ తీసుకోవాల్సిన సమయం పౌలు లేకుండా అయిపోయాడు. వాళ్ళు ఎక్కడ విశ్వాసంలో తొలగిపోతారో అన్న ఉద్దేశం, వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఎవరిని పంపాడు? తిమోతి. ఒకసారి చూసిరా పాపు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకొనిరా అని తిమోతిని పంపించాడు. తిమోతి వెళ్ళి వచ్చేటప్పుడు అద్భుతమైన సమాచారం తీసుకొచ్చాడు. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. ఆహా, ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నప్పుడు వచ్చింది న్యూస్? కొరింథులో ఉన్నాడు పౌలు. ఇక్కడ అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాడు. తిమోతి వచ్చి ఒక సమాచారం తీసుకొచ్చాడు. అయ్యా, మీరు వాళ్ళని చూడాలని ఎంత కోరిక మీకుందో వాళ్ళకు కూడా మిమ్మల్ని చూడాలని అంత కోరిక ఉంది. పైగా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి మీరు 3 వారాలే వాక్యం చెప్పారు, కానీ వాళ్ళు ఎంత స్థిరంగా ఉన్నారో విశ్వాసంలో, ప్రేమలో కూడా సామాన్యంగా లేరు. వాళ్ళు చాలా స్టాండర్డ్గా ఉన్నారు అని వారి విశ్వాసమును, వారి భక్తిని, వారి ఆసక్తిని, వారి ప్రేమను, వారి స్థిరత్వాన్ని గురించి పౌలుకి సమాచారం అందితే పౌలు ఆనందం ఇంతంత కాదు. ఎంత హ్యాపీ అయ్యాడో వాళ్ళని చూసి. ఒకసారి ఆ మాట చూడండి. అందుచేత ఏడో వచనం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. అబ్బా, చాలా ఇబ్బంది అనిపించింది, కానీ తిమోతి వచ్చి వార్త చెప్పగానే అమ్మయ్యా పర్వాలేదైతే నా పిల్లలు బాగానే ఉన్నారనమాట. వారి క్షేమాన్ని గురించిన వార్త వినగానే ఒక ఆనందం. సో పౌలుకి ఆదరణ కలిగింది దేన్ని బట్టి? వాళ్ళు మీకు ₹1,00,00,000 పంపారు సార్ అంటే ఆనందం కాదు, వాళ్ళు స్థిరంగా ఉన్నారు, చెక్కు చెదరకుండా ఉన్నారు, అదే ఆనందం. నెక్స్ట్, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే, లేకపోతే అయ్యలారా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే, లేకపోతే అయ్యలారా అమ్మలారా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచి ఉంటిరా మేము బతికినట్టే, లేకపోతే మీ మీద ఉంది మేము బతుకుడు చావుడు. అర్థమవుతుందా? ఇన్నేళ్ళ నుండి చేస్తున్నప్పుడు మీరు స్థిరంగా లేకపోతే మేము చచ్చినట్టే, మా ప్రయాసం వృధా అయిపోయినట్టే. ఏం లాభం? ఏ సేవకుడికైనా కోరిక ఇదే కదా, నేను పడ్డ ప్రయాసం వ్యర్థం కావద్దు, రాత్రి పగలు కష్టపడ్డాం, ఆ సంఘం నిలబడాలి, ఆ విశ్వాసం నిలబడాలి, ఆ కుటుంబం నిలబడాలి. ఇలా ఆసక్తి కలిగి పరిచర్య చేసి అది నిలబడినప్పుడు చూస్తే కలిగే ఆనందం ఇంతంత కాదు. ఇంకా దేనుండి రాదు అంత ఆనందం. మన పరిచర్య స్థిరపడింది, ఫలభరితంగా ఉంది అనే వార్త వింటే అంతకంటే ఎక్కువ ఆనందం ఏముంది? అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు నిలబడతారా, మీరు స్థిరపడితిరా మేము బ్రతికినట్టే, లేకపోతే సేమ్ స్టేట్మెంట్ మీకు కూడా చెప్తున్నా, మీరు స్థిరపడితిరా నేను బ్రతికినట్టు. మీరు స్థిరపడలేదా? ఏ సేవకుడివైనా వారికి అప్పగించిన పరిచర్య విషయంలో ఆ పరిచర్య స్థిరంగా నిలిచి ఉంటే మీరు బ్రతికినట్టు. రేపు మీతో పాటు ఆ పరిచర్య కూడా కూలిపోయిందంటే చచ్చినట్టే. మీరు ఏం ప్రయోజనం? అపోస్తలుడైన పౌలు అయితే పెద్ద మాట అన్నాడు. కొత్తగా రక్షింపబడిన ఆ సంఘాన్ని గురించి ఈ మాట అన్నాడు. అంటే 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ నుండి ఒక సంఘాన్ని గడుతున్నావు కాపరిగా, ఆ సంఘం నిలిచి ఉండకపోతే నీ పరిస్థితి ఏంది? 3 వారాల సంఘాన్నే పౌలు మీరు నిలబడకపోతే నేను చచ్చినట్టే అంటే 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి సేవ చేసి మీరు సంఘాన్ని కట్టారు, అది నిలబడకపోతే మీ పరిస్థితి ఏంది? ముందుకెళ్దాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఇది లోపాలు లేని సంఘమేం కాదు, లోపాలు లేని సంఘమేం కాదు, కానీ విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి అక్కడ లోపాలను సరిచేయాలని, మిమ్మల్ని ముఖాముఖిగా మిమ్మల్ని చూడాలని, మీ దగ్గర రావాలని రాత్రింబగళ్ళు దేవుని దగ్గర మొరపెడుతున్నాం. పౌలుకి ఇంకా ఆ సంఘాన్ని ఇంకా బలపరచాలని కోరికుంది. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు. ఇంత స్టాండర్డ్గా ఉన్న వాళ్ళలోనే ఇంకా ఏముందట? దాన్ని కూడా
రిపేర్ చేయాలనుకుంటున్నాడట పౌలు గారు. అంటే ఆ కొంచెం లోపం కూడా కనబడదు వాళ్ళ లోపల. అమ్మో, ఇంత స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళలోనే ఇంకా బలహీనత ఉందండి. మరి మనం బలహీనతతో పోల్చుకుంటే ఏంటో పరిస్థితి. సరే, పౌలు గారు అక్కడికి వచ్చి ఆ విశ్వాసంలో ఆ లోపాన్ని కూడా తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తులు ఎలాగూ చెల్లింపగలము. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదరించి మీ విశ్వాసం బలపరచాలని రాత్రింబగళ్ళు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వార్త వచ్చింది. ఈ వార్త రాగానే అసలు ఎట్లా దేవుని స్తుతించాలి, మేము ఏ మాటలతో స్తుతించాలని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగో స్తుతించగలం, ఇంకెట్లా చేయాలి దేవుని స్తుతించి? దేవుణ్ణి మహిమపరిచే విధంగా 100% మేము ఎలా ఏ మాటలతో మేము స్తుతించగలం అని, మాటలతో వర్ణించలేము అని చెప్పే విధంగా ఆ మాటలు అంటున్నాడు. సో ఆనందిస్తున్నాడు ఇక్కడ తిమోతి నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి. 11వ వచనం, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. అయితే ఒక నిరీక్షణ అయితే ఉంది. ప్రభు అయిన దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నిజంగానే పౌలు యొక్క కోరిక ప్రకారం 3వ యాత్రలో పౌలు మళ్ళీ వెళ్ళాడు. 3rd జర్నీలో మళ్ళీ అక్కడ ఆ ఊరికి వెళ్ళాడు. దేవుడు తీసుకెళ్ళాడు. అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఏమర్థమైంది? చాలా పెద్ద అంశం ఉంది. సాయంకాలం వరకు అవుతుంది మనకి. కానీ మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఆ ప్రతి పదాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించండి. ఏమేమి అన్నాడు అసలు పౌలు గారు? మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మా డ్యూటీ ఏంటి? మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో, లీడర్స్ అందరు చెప్పాలి, నాయకులందరూ చెప్పాలి, మీరు దేంట్లో వర్ధిల్లాలి? ఎవరి విషయంలో? మీ ఎడల. అంతేనా? మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అంటే సేవకునికి విశ్వాసులకు మధ్య ఏం పెరగాల? పెరుగుతుందా తరుగుతుందా? ఎందుకో మంచోళ్ళు కాదు కదా విశ్వాసులు. సరే, అపోస్తలుడైన అయిన పౌలు గారు అయితే మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మనం ఆ రోజు ఆ స్థాయికి ఎదగాలి. ఏమంటున్నాడు చూడండి, మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అల్టిమేట్గా ఏంటి అని అంటే శ్రమలలో నిలిచి ఉండాలి, ప్రేమలో వర్ధిల్లాలి. అదే అల్టిమేట్ సందేశం. రోజుకి ప్రేమ అధికం కావాలి, శ్రమలో స్థిరత్వం ఏర్పడాలి. ఇది పౌలు యొక్క కోరిక, ఇది దేవుని యొక్క కోరిక, ఇది ప్రతి సేవకుని యొక్క కోరిక. ప్రతి సంఘాన్ని ఈ స్టాండర్డ్స్కి తీసుకురావాలి. ఆ సంఘం ప్రేమలో వృద్ధి చెందాలి, ఆ సంఘము శ్రమలలో స్థిరపడాలి. ఇలా మనం సేవ చేయగలిగితే మన సేవ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు ఘనతనిస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనం పడిన ప్రయాసానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. అట్టి కృప దేవుడి ఇక్కడ ఉన్న సేవకులందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.